హెల్తీగా తింటున్నారు, వర్కౌట్ కూడా చేస్తున్నారు, కానీ ఫ్యాట్ లాస్ స్లోగా ఉందా? ప్రాబ్లం ఫుడ్లో కాదు, టైమింగ్లో ఉండొచ్చు. ఎస్, మీరు కార్బ్స్ ఎప్పుడు తిన్నారో చూసుకోండి. మార్నింగ్ లైట్గా తిని ఆఫీస్కి వెళ్తాం, ఈవినింగ్ వరకు ఎనర్జీ డిప్ అయిపోతుంది. నైట్కి హెవీగా రైస్, టిఫిన్, స్నాక్స్ తింటాం. ఇలా డైలీ రిపీట్ అవుతుంది అన్నోయింగ్లీ. చాలామంది కార్బ్స్ ఎక్కువైతే ఫ్యాట్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటారు, అందుకే కార్బ్స్ని కంప్లీట్లీ అవాయిడ్ చేస్తారు. లేదా డే ఫుల్ కంట్రోల్ చేశాను కదా, నైట్కి ఎక్కువ తింటారు. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. కార్బ్స్ బాడీకి మెయిన్ ఫ్యూయల్. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్లో మెటబాలిజం ఫాస్ట్గా ఉంటుంది. అప్పుడు కార్బ్స్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఈజీగా బర్న్ అవుతాయి. ఆ టైంలో తింటే ఫ్యాట్గా స్టోర్ అవ్వదు. షాక్ ఏంటంటే సేమ్ రైస్ మార్నింగ్ తింటే ఎనర్జీ, అదే రైస్ నైట్ తింటే ఫ్యాట్గా స్టోర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బికాస్ బాడీ యాక్టివిటీ నైట్లో తగ్గిపోతుంది. సో టైమింగ్ మ్యాటర్స్ మోర్ దాన్ జస్ట్ క్యాలరీస్. సింపుల్ రూల్ ఫాలో అవ్వండి. ఫ్రంట్ లోడ్ కార్బ్స్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. ఈవినింగ్ తర్వాత కార్బ్స్ స్లోగా తగ్గించండి. నైట్కి ప్రోటీన్ ప్లస్ ఫైబర్ మీల్స్ ప్రిఫర్ చేయండి. మీరు కార్బ్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ టైంలో తింటే బాడీ బెటర్గా రెస్పాండ్ అవుతుంది, ఎనర్జీ స్టేబుల్గా ఉంటుంది, ఫ్యాట్ లాస్ ఈజీగా అవుతుంది. స్మార్ట్గా తినండి, బాడీని హెల్తీగా మెయింటైన్ చేయండి. ఇఫ్ యూ వాంట్ మోర్ డీటెయిల్స్, విజిట్ కలర్స్ or comment diet, we will guide you.